ఈ ఉదయకాలము మేమెంతో దీనులమై తగ్గించుకొని ప్రభువా మీకు వందనం స్తోత్రములు మిమ్మల్ని ఆరాధించుకొని పూజించుకుంటున్నాం. మీకు వందనములు స్తోత్రములు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితం అల్పమే, మేమెంతో మానవుల మంటివారమే ప్రభువా. అయినను మీరు మమ్మల్ని కనికరిస్తున్నారు. మీ దయ మీ కనికరం మా మీద చూపిస్తున్నారు ప్రభువా. ఎంతో వందనములు స్తోత్రములు. మా కొరకు మీ చేసిన గొప్ప క్రయధనము, గొప్ప రక్షణ కార్యం బట్టి ఎంతో వందనం స్తోత్రములు. దాని విలువ ఎంతో గొప్పది ప్రభువా. రక్షణ విలువ ఎంతో గొప్పది. రక్షణ సులువు, చాలా సులభం. అయితే దానికి మీరు చెల్లించిన క్రయధనము, మీ ప్రాణమునే మీరు ప్రభువా పెట్టాల్సి వచ్చింది. పణముగా పెట్టారు మీరు. మేము పొందవలసిన శిక్ష మీరు పొందారు ప్రభువా. మా కొరకు మీరు అవమానం, నింద, దుఃఖము, శ్రమ ఓర్చుకున్నారు. మా కొరకు సిలువను సహించారు ప్రభువా. ఈ ఉదయకాలము ఎంతో తగ్గించుకొని మీ మందిరాలలో చేరే రాగలుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి అందరం స్తోత్రములు. ఈ చెన్నూరి ప్రాంతాలు మీరు దర్శించిన వారై ప్రభువా, ఈ తెస్సలోనిక సహా కొద్దిమంది శేషముగా మీ ప్రజలుగా ఇక్కడ మమ్మల్ని తీసుకొని వచ్చారు. మీ స్వాస్థ్యముగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభువా. ఎక్కడెక్కడో ఏ ప్రాంతాల్లో, ఏ మారుమూల గ్రామాల్లో, పల్లెల్లో ఉన్న మమ్మల్ని మీరు కనికరించి మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు ప్రభువా. మీ రాజ్యానికి వారసులుగా చేశారు. మీ స్వాస్థ్యాన్ని అర్హులుగా చేశారు. మా పాపములు క్షమించారు. మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించారు ప్రభు. ఎంతో ఇది గొప్ప సంగతి ప్రభువా. ఈరోజు మా ఆరాధన మీరు ఆగ్రహించండి. మా కొరకు మీరు వేచి ఉన్నారు. మీ సింహాసనం మీద మీరు ఇక్కడ ఆశీనుడై ఉన్నారు ప్రభువా. మా ఆరాధన మీరు వినాలని ఎంతో ఆశతో ఉన్నారు. అటు ఆరాధన మీకు యోగ్యమైన ఆరాధన మేము మీకు ఆపాదించినట్లు సహాయపడండి. మా ఆరాధన మీరు అంగీకరించండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనములు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేమును, మీ మందిరాన్ని ప్రేమిస్తే మీరు మమ్మల్ని ప్రేమిస్తారు. మా కుటుంబాలు, మా పిల్లలను మీరు దీవించేవారుగా ఉన్నారు ప్రభా. మా కుటుంబాలు సహా, పిల్లలు సహా, అందరూ యవన బిడ్డలు, ఆడపిల్లలు, మగ పిల్లలు, పెద్దవారు, చిన్నవారు, మధ్య వయస్కులు అందరినీ మీరు తీసుకొని వచ్చారు. వచ్చిన వారందరిని బట్టి వందనములు. కొంతమంది రాలేకపోయారు, అనారోగ్య పరిస్థితులు, వారిని కూడా మీరు కనికరించండి. వారి భాగం అనుగ్రహించండి. ఈ ఆన్లైన్ ఛానల్ వల్ల వింటున్న బిడ్డలందరికీ మీ యొక్క సహాయం అనుగ్రహించి వారు కూడా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించి బిడ్డలుగా చేయండి. మా సహవాసాన్ని దీవించండి. చదవబడే లేఖన భాగంలో మా కొరకు మీరు ఆస్వాదించండి. మీరే పంచిపెట్టి విరిచిపెట్టండి ప్రభా. మేము ఐగుప్తు దాసులం, నేను కూడా ఇక్కడ నిలబట్ట యోగ్యుని కాదు. నన్ను కూడా మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. ఈ ఆవరణం అంతటిని మీ రక్త ప్రోక్షణ కింద తీసుకొని వస్తున్నాం. సైతాను అని కుతంత్రం లయపరచండి. ఈ మైకు, ఈ ఆడియో, వీడియో అన్నీ కూడా చక్కగా పనిచేయనట్లు సహాయ. పాటల్లో ఎంతో చక్కగా మీ బిడ్డలు పాడుతూ వచ్చారు ప్రభా. మా పాటల ధ్వని మీరు అంగీకరించారని నమ్ముచున్నాము. మా కొరకు మీరు వేచి ఉన్నారు ప్రభా. మీకు ఎంతో వందనం స్తోత్రములు అర్పించుకోండి. ఈ సమయం దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఆరాధన కొరకై ఒక లేఖన భాగం చదువుదాం. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం.
డబ్బుతో కొనగలిగిన సామర్థ్యం కలిగిన ఒక అత్తరు బుడ్డి, సెంటు బాటిల్, అత్తరు బుడ్డి. ఓ స్త్రీ సంవత్సరం అంతా పనిచేస్తే ఆడికి అది కొనుక్కునే దానికి అర్హత, లేకుంటే చేత కాదు. అంటే తన ఇక్కడ ఆరాధించే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. మరియా ఇక్కడ ఉంది. తనకు ఏది ఇష్టమో, ఏది ఆగ్రహించవలసి వస్తుందో ఆ వ్యక్తి, ఇక్కడ చేసే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అందుకే యేసుప్రభు మరియా ఇంటికే వస్తున్నాడు. మార్తా మరియా ఇంటికే ఇది చదువుతా వస్తే దాదాపు 7-8 పర్యాలు. మరి బేతనీయ పోదామా, శిష్యులందరితో వస్తాడు. అది గొప్ప సంగతి. శిష్యులందరూ తీసుకొని వస్తాడు. బేతనీకి వస్తే తనకు ఎంతో సంతోషమో. చూడండి, అక్కడ పైన ఒక మాట రాయబడింది, ఎవరైనా చదివితే మేలు. 12వ వచనం, మొదటి వచనం. బాగా గమనించండి. ఇక్కడ ఇంకో మాట, ముందుగా వస్తాడు. ఈ వాక్య భాగం చదువుతుంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. యేసు ప్రభు ముందుగా వస్తున్నాడు. పస్కా ఇంకా పండుగ ఉంది, సమయం ఉంది. ఆ సమయానికి రావచ్చు యేసు ప్రభు. అయితే ముందుగా వస్తున్నాడు. ఎందుకు ముందుగా వస్తున్నాడు? కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. బిడ్డ, దేవుని సంగమా, చెన్నూరులో తెస్సలోనిక సంగమా, యేసు ప్రభు బేతనీయకు ముందుగా పరిగెత్తి వస్తున్నాడు. ముందు అధ్యాయం కానీ మీరు గమనించినారంటే 11వ అధ్యాయంలో అక్కడ లాజరు చాలా బాగలేకున్నాడు. లాజరు ఇంటికి కబురు వచ్చింది, ప్రభువా లాజరు బాగలేడు, మీరు తొందరగా రండి అంటే. ఎన్ని రోజులు లేట్ చేశాడు, ఎన్ని రోజులు ఆలస్యం చేశాడు చెప్తారా? 4 దినాలు కదా. 4 దినాల తర్వాత వచ్చినాడు. ఎక్కడికి? బేతనీకే వచ్చినాడు 4 దినాల తర్వాత. ఎప్పుడు? లాజరు బాగలేనప్పుడు 4 దినాల తర్వాత వచ్చినాడు. ఇక్కడ 6 దినాలు ముందుగా వస్తాడు మళ్ళీ ఇంకొక సమయము. ఏమిది కారణము? నాకు ఎప్పుడు ఆశ్చర్యమవుతుంది. ఏం ప్రభువా, ఇంకా చనిపోతాడు, ఇంకా బాగలేడు కదా, నీకు కబురు పంపించాడు, తొందరగా రావాలి కదా, నువ్వు తొందరగా వచ్చి ఆ లాజరును బ్రతికించాలి కదా. దానికేమో లేట్ చేస్తున్నాడు, దానికేమో ఆలస్యం చేస్తున్నాడు. సరేలే పోదాంలే, పోవచ్చు దేవుడు. అయితే ప్రభు అక్కడ మనకు విషయం ఏమంటే, నాకు అర్థమైంది, ప్రభు నాకు బోధించింది ఏమంటే, ఎక్కడ ఆరాధన ఉంటుందో ప్రభు పరిగెత్తి వస్తున్నాడు. ఆరాధనకు తను ప్రాముఖ్యత ఇస్తున్నాడు. దేవుని పూజించడం, ప్రభును పూజించడం ఆరాధన. బిడ్డలరా, ఇక్కడ యవనస్తులు, పిల్లలు, పెద్దవారు, చిన్నవారు అందరూ ఉన్నారు. దేవుని మందిరాన్ని పరిగెత్తి వస్తున్నారు. చాలా సంతోషం నాకు. ఈరోజు గమనిస్తున్నాను నేను. అందరూ పరిగెత్త సిస్టర్స్, బ్రదర్స్, ప్రభుని ఆరాధించాలి. పాటలు అయిపోతాయేమో. ప్రభు మందిరాన్ని పరిగెత్తి రావాలి, ఆరాధనకు పరిగెత్తి రావాలా. నాకు పాత దినాలు గుర్తొస్తాయి. ఇక్కడ ఆశీర్వాదమ్మ, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడ చిన్నమాసపల్లి నుంచి కడపకు వచ్చేవాళ్ళు. ఎట్లా వచ్చినారు ఏమో, ఏం బ్రదర్ నడుచుకుంటూ వచ్చినారు. ఆ దినాలు ఏమి లేవు. పరిగెత్త బచ్చుంపల్లి నుంచి హన్నమ్మని ఒక ఆమె పరిగెత్తి వస్తుంది. ఆమె 9 గంటల కంటే 9కి నేను పోయే లోపల ఆమె కూర్చొని ఉంటుంది. చనిపోయింది ఆమె. ప్రభు మందిరం అంటే పరిగెత్తి రావడం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణము ఎప్పుడెప్పుడు నీ మందిరము రావాల.
ఆశపడుచున్నదని కోరహ్ కుమారులు 43 అధ్యాయంలో రాసి పెట్టారు కీర్తన గ్రంథంలో. దుప్పి అంట ఎక్కడ మంచి నీరు ఉంటుందో ఆ మంచి నీటి కోసమే పోతుందంట. భక్సి గారు ఎప్పుడు చెప్తాడు కాన్వకేషన్స్లో, ఏ నీరు అంటే ఆ నీరు తాగదు దుప్పి. చూడలే మీరు? నేను ఒకసారి అరణ్యానికి పోయినప్పుడు వాళ్ళు షూట్ చేస్తాను, అప్పుడు చూపించి అదే దుప్పి అన్నాను, పట్టుకొచ్చుతారు. ఆ దుప్పి నీటి వాగుల కొరకు అంత దూరమైన పరిగెత్తుంది. ఏ నీటి వాగుల కొరకు? మంచి నీరే. ఏ నీరు అంటే ఆ నీరు తాగద్దు. దానికి ఎట్లా తెలుసు మంచినీరు ఎట్లా ఉందని ఎట్లా తెలుసు? దేవుడు దానికి జ్ఞానం ఇచ్చాడు. భూమిలో వాసన చూస్తుందంట. చూడండి దేవుడు ఎట్లా పెట్టినాడు. భూమిలో వాసన చూసి ఆ వాసన బట్టి మంచినీరు ఎక్కడుందో అంత దూరం, ఎంత దూరమైనా 2 మైళ్ళైనా 3 మైళ్ళైనా పరిగెత్తిపోతారు. ఆ నీళ్ళు తాగి మళ్ళీ వస్తారంటే. ప్రభు మందిరం అంటే అది దూరమైన పర్వాలే. ప్రభు పరిగెత్తి వస్తున్నాడు. ఇక్కడ 6 దినాలు ముందుగా వస్తున్నాడు. తెలుసు ఇక్కడ ఒక స్త్రీ ఉంది, తనకి ఏది ఇష్టమో దాన్ని అర్పిస్తుంది. బిడ్డలారా, ఈ ఆరాధన విలువగలది, బాగా గమనించాలి. నువ్వు ఆరాధించే ఆరాధన సామాన్యమైంది కాదు, విలువగల ఆరాధన. ఎందుకంటే నువ్వు విలువైన వానివి, ప్రభు విలువైన వాడు నీకు. బాగా గమనించాలి ఈ మాటలు, నేను చెప్పే మాటలు. నువ్వు విలువైన ముత్యము. మత్తయి సువార్త 13 అధ్యాయంలో ఒక మాట ఉంది, మీకు చదవనవసరంలో. ఇప్పుడు ఒక ముత్యమును కనుగొన్నాడంట. ఒక పొలంలో ఒక ముత్యం చిక్కిందంట. ఈ ముత్యం ఎట్లా కావాలంటే, వాడు ఈ పొలం అంతా కొంటే కానీ నేను ఈ ముత్యం ఇయ్యను అన్నాడంట. తనకున్నదంతయు అమ్మి ఆ పొలాన్ని కొన్నాడంట. ఆ ముత్యాన్ని పట్టుకున్నాడు. ఆ ముత్యం నువ్వు నేనే. నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, తన విలువైన ప్రాణాన్ని. అందుకే పేతురు గ్రంథంలో మాట రాశాడు, విలువైన అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన రాయి, అమూల్యము. మీరు చాలా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ, మీ చదువు రాకపోవచ్చు, బీదవారు కావచ్చు, పేదరికంలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, సరైన ఇల్లు వసతులు లేకపోవచ్చు. అయితే నువ్వు ప్రభు దృష్టిలో ఎంతో విలువైన వాడిని, అది గమనించాలి. అందుకే పట్టుకున్నాడు. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు బయట, మీ వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, జల్సా చేసుకుంటారు. వాళ్ళందరికీ తెలియదు ఇది. ఏంది వీళ్ళు ఎప్పుడు బైబిల్ పట్టుకొని పోతారు, ఎందుకు పోతారు ఇంత సమయం ఆ మందిరంలో? 2 గంటల వరకు ఏం చేస్తారు? మా ఆఫీస్లో అడుగుతారు, ఇప్పుడు 2 గంటల వరకు ఏముంటారు సార్ మీరు? ఇంకా సరిపోతాయా అంట నేను. 2 గంటల వరకు సరిపోతాయా? ఏం చేస్తారు సార్? ప్రభుని ఆరాధించి వాళ్ళు తెలీదు. నీకు నాకు దేవుడు తెలిపినాడు. ఎట్లా? ఆ విలువైన రక్షణ ఇచ్చాడు. ఇక్కడ మరి ఆ విలువైంది పట్టుకునింది, ఎంతో కష్టం సంపాదించింది, తనకున్నదంతా ఇచ్చింది. బిడ్డ, విలువైంది ఇవాళ ప్రభు. నీ ఆరాధన విలువైంది. ఆదికాండము 22 అధ్యాయంలో మీ చదవనవసరంలో విలువైంది ఇస్తున్నాడు. తన కుమారునే ఇస్తున్నాడు. ఎవరికి? అబ్రహామా, ఎక్కడున్నావు? చెప్పు బాబా, చెప్పండి. చిత్తం ప్రభువా, నీకు విలువైంది ఉన్నాడు కదా. అవును ప్రభువా, లేక పుట్టినాడు కదా ప్రభువా. అవును, నాకు ఇస్తావా? ఎస్. చెప్పా చేయకుండా వెంటనే బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఎక్కడ చెప్పు ప్రభువా, ఎక్కడికి? ఫలాని కొండ చెప్పలే, ఎన్ని కొండలు దాటినాడో. ఫలాని కొండ మీద నాకు అర్పించు. పోయినాడు, పొద్దున్నే తీసుకోపోయినాడు కుమారుని, తన ఏకైక కుమారుని తీసుకోపోయినాడు. ఆ బలి అర్పించడానికి రెడీగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి అక్కడ మొక్కెను. ఫస్ట్ వర్షిప్. అందుకే ఆరాధన అంటే విలువైంది. రక్షణ, నీకు ఇచ్చిన రక్షణ విలువైంది, ఉరికిన కాదు. ఇక్కడ ఈ విధంగా ఆరాధించడం చాలామంది తెలియదు. ఇండివిజువల్, వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించడం అనేది చాలా సంఘాల్లో లేదు. ఇప్పుడు కొన్ని సంఘాల్లో ఏదో పెట్టారు. మీరు మనం రక్షణ పొంది మంచి సహవాసాన్ని తీసుకొచ్చాడు దేవుడు. ఉత్కృష్టమైన సహవాసం ఇది. భక్సింగ్ గారి ద్వారా ఆ దినాల్లో ఒక పెద్ద బ్రిటిష్ ఒక మిషనరీ చెప్పాడు. దేవుడు భక్సింగ్ గారికి, నేను చెప్పాను 1940 సంవత్సరాలు ఈ మాట చెప్పాడు. భక్సింగ్ గారి ఈ సహవాసం అతి ఉత్కృష్టమైన సహవాసం, ఈ నమూనా ఇదంతా ఇవ్వడము ఆశ్చర్యము. ఆయన అదే పనిగా కాన్వకేషన్కి వచ్చి చూసినాడంటే, ఏంది ఇదంతా, వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అని. డబ్బులు పెట్టుకో, కోటీశ్వరుడు.
వచ్చి చూసి అదంతా చూసి ఆయన లోపలికి ప్రవేశిస్తానే అట్మాస్ఫియర్ అంతా మారిపోయిందండి. ఆ కాన్వకేషన్ ఒక్కొక్కరు ప్రభుని ఆరాధిస్తా అంటే 10,000 మంది 15,000 మంది గుమికూడిన ప్రభుని హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగు, ఉర్దూ, ఏమేమో భాషలు ఆయనకి ఏం అర్థం కావడంలే. ఒకటే అర్థమైంది, ఎంత చక్కగా ఆరాధిస్తున్నారు, ఎంత విలువైంది, ఎంత విలువైన సంఘం ఇది. మాకు లేకపోయినాయి. పెట్టారు ఈరోజు వచ్చినావు నువ్వు, ప్రభు నీ విలువైంది ఆశిస్తున్నాడు. అబ్రహాము తన విలువైంది ఇచ్చాడు. మనకు విలువైన రక్షణ. ఎందుకు విలువైంది రక్షణ? తన ప్రాణాన్ని పణముగా పెట్టాడు అంతే. ఈ రక్షణ కావాలంటే నీ ప్రాణమే అన్నాడు. సిలువలో ప్రాణం పెట్టే కానీ నేను వీళ్ళని విడిపించను అన్నాడు సైతానుడు. మరణమునకు, నిత్య మరణమునకు. చూడండి, చదవండి ఎవరన్నా హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరి 2 వచనాలు. ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. 14:15 చదువుతానన్నా. 14:15లో ఒక మాట ఉంది చూడండి. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాడివాడాడు. ఇది నాకు చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టము. దేవుడు రక్త మాంసాలు కలిగి లోకానికి వచ్చాడండి. 2వ అధ్యాయము 14-15 కలిసి ఉంది అక్కడ. జీవితకాలమంతయు మరణ భయము. మా ఫాదర్ చనిపోయినప్పుడు 3 రోజులు పెట్టారు. వేరే వాళ్ళు రావాలని 3 రోజులు మా ఇంట్లో ఆ యొక్క బాడీని పెట్టారు. మా ఆఫీసర్లు అందరూ వచ్చి చూసిపోతున్నారు. ఒక ఆయన వచ్చినాడు, రాత్రి పాటలు పాడుతున్నాం. అందరు కూర్చొని దాని ముందు కూర్చొని పాటలు పాడుతుంటే అతనికి ఏం అర్థం కాదు. ఏంది సార్ పాటలు పాడుతున్నారు మీరు? చనిపోతే ఏడ్చాలి కదా, ఏంది ఏడకుండా మీరు పాటలు పాడుతున్నారు, ఏమి కారణము? మా దాంట్లో ఆ దగ్గరికి పోవాలంటే భయమే. మీరు ఇంత చక్కగా కూర్చొని 3 రోజులు పాటలు పాడతారంట. ఏమి కారణం ఇదే, మరణ భయం లేదు. ఈ మరణాన్ని ఒక వ్యక్తి జయించినాడు కాబట్టి ఒకరోజు మనం కూడా ఈ మరణాన్ని జయిస్తాం. జయించగలిగిన ఆ యొక్క ఆత్మ మనకు అనుగ్రహించాడు ఆయన. భయపడిన అవసరం లే బిడ్డ. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైనాడు. ఈ దేవాది దేవుడు రక్త మాంసములతో వచ్చినాడండి. నీవు నేను ఏం కష్టము, ఏ దుఃఖము, ఏ నింద, అవమానం పొందుతున్నావు అదంతా ఆయన పొందినాడు. దేవాది దేవుడు ఆయన. మానవ రూపికి రావడం అసాధ్యం. అది పాప శరీరం. రోమా 8వ అధ్యాయంలో రాయబడి 2-3 వచ్చిన పాప శరీరాకారంతో పంపించినాడు. నువ్వు పో. ఇక్కడ పరిస్థితి చూసి ఎక్కడ చూసినా అవమానం, నింద, దుఃఖం ఆయనకు. ఇష్టానుసారంగా మాట్లాడినవి. మనం పాపం యొక్క విలువ యొక్క ఇది తీరక అట్లా ఉండవలసిందే. చదవండి కీర్తనల గ్రంథము చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రక్షణ అంత విలువైంది. కీర్తనల గ్రంథము 49. తొమ్మిదో వచనం నేను చదువుతాను చూడండి. 49:9. వారి ప్రాణ విమోచన
ధనము బహు గొప్పది, అది ఎన్నట్టుగా తీరక అట్లుండవలసినదే. బా, ఒక వ్యక్తిని విమోచించాలని, పాపం నుంచి విమోచించాలంటే అది సామాన్యమైన వ్యక్తికి. అందుకే ఆ పాట పాడించాను నేను. ఐగుప్తులోంచి వాళ్ళు విమోచించబడ్డారు, ఐగుప్తులోంచి విమోచించబడ్డారు అని రాయబడింది. ఎట్లా? రక్తం ఎవరు పూసుకుంటారో ఆ ద్వారబంధాల మీద, వారింట్లో ఆ సంహారకుడు లోపల చొరబడలే. వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఎవరైనా చూడలే. చరిత్ర ఏం చెప్తుంటే ఐగుప్తులు కూడా పూసుకున్నారంట. ఐగుప్తులు కొంతమంది పూసుకున్నారంటే, అరే వీళ్ళేంది రక్తం పూసుకుంటారే, మనం కూడా పూసుకుందామని. వారింట్లో కూడా చావాలే. బా, ఆ రక్తం చూసి పక్కకు పోయినాడు, రక్తం చాలు. మరి మన్ను విమోచించడానికి ఏ రక్తం కావాలా? కోడెల రక్తం మాకు తెలుసు, ఒకటో అధ్యాయంలో ఉంది. ఏ రక్తం పనికిరాదు మనను విమోచించడానికి, పాప శుద్ధిని కలిగించడానికి. ఒక దేవాది దేవుడు దిగి రావాల్సి వచ్చింది. ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. ఎంత గొప్పదంటే దేవుని యొక్క ప్రాణాన్ని అడిగింది, తన కుమారుని, ఏకైక కుమారుని ప్రాణాన్ని అడిగింది. అందుకే విలువైంది రక్షణ. నువ్వు ఎంతగా ప్రభువును స్తుతిస్తావో అన్ని ఆశీర్వాదాలు పొందుతావు, నీ జీవితం ధన్యమైపోతుంది. ఒక వ్యక్తి ప్రార్థించడానికంటే ఆరాధించడము అతి ఉత్కృష్టమైనది ఒక విశ్వాసి జీవితం. నేను గమనించినది. ఒక ఆమె సాక్ష్యము చెప్తాంది. ముస్లామె, కొద్ది రోజులు క్యాన్సర్తో చనిపోతుంది. ఆమె మదనపల్లి ఆమె సాక్ష్యం చెప్తుంది. వాళ్ళ పాస్టర్, మన సహవాసం కాదు, వాళ్ళ పాస్టర్ దగ్గరికి ప్రతిరోజు పోతుందంట. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. ఆ పాస్టర్, ఈ ముస్లాంగా చనిపోతుంది కదా, ఎప్పుడు నన్ను ఎందుకు వచ్చి ప్రార్థన అంటది. ఏంది పై ముస్లామే, ఎట్లా చనిపోయే ముస్లామే అని. అమ్మా నువ్వేం చేస్తావంటే, రోజు ఇంటికి పోయి మీ ఇంట్లోనే ప్రార్థన చేసుకో, ఇంట్లోనే ఆరాధన చేసుకో, పొద్దున 4 గంటలకు లేచి ప్రభుని స్తుతించు, ఇంకా ఆ విధంగా చేయి నువ్వు అని పంపించేస్తాడంట ఇంటికి. పాపం ఆమెకు చదువు రాదు, కొంచెం పెద్ద ఆమె. ఇంటికి పోయి ఆమె ఏం చేస్తానంటే, ఈ పాస్టర్ చెప్పినట్టు ఉదయం 4:30 లేచి ప్రభుని స్తుతించేదాన్ని. స్తోత్రం ఏదో తనకు వచ్చిన భాషలో ప్రభుని ఆరాధించేది. చూడండి, నీ స్తుతి, నీ యొక్క ఆరాధన స్థితిని మారుస్తుంది. నేను చెప్పే సత్యం. కొన్ని వందల ఉదాహరణలు చెప్తా, సజీవమైన సాక్ష్యాలు చెప్తా. సరే, అట్లా కొన్ని రోజులు అయిపోయింది. వాళ్ళ కొడుకు వాళ్ళు వచ్చారంట. మా అమ్మను కొంచెం టెస్ట్ చేపిస్తాము అని మెడ్రాస్ అడియార్ హాస్పిటల్ తీసుకుపోయినారు. మెడ్రాస్ తీసుకుపోయి అన్ని చెకప్స్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, ఈమెకు తెలియదు క్యాన్సర్ అని. ఏదో బాగలేదని చెప్పినారు. పాపం సన్నగా అయిపోయింది. అప్పటికే ఇంకా చనిపోతుంది. 2-3 కొన్ని రోజులు వ్యవధి ఇచ్చారు. ఏదో ఆమె బ్రతుకుతుంది అట్లా. సరే ఒకసారి చూపిస్తామని తీసుకుపోయినారు ఆమెను. ఆశ్చర్యం, ఏమైంది తెలుసు? ఆ డాక్టర్లు అన్నీ టెస్ట్ చేసి లోపల పుండు, కడుపులో పుండు వచ్చింది, దానివల్ల క్యాన్సర్గా తిరుక్కునేది అని డాక్టర్లు చూసి ఆశ్చర్యపోయినారు. ఏమ్మా ఎక్కడ పోయినావు నువ్వు? ఇక్కడికి వచ్చేదానివే, మరి ఇంకో హాస్పిటల్కి ఏమైనా పోయినావా? హైదరాబాద్కు పోయినావా? ఏమండి ఎక్కడ పోయినారు మీ అమ్మ అంటే, ఎక్కడ పోలేదు సార్, మేము మీ బీదవారం సార్, మేము ఎక్కడ పోతాము. మరి ఆ పుండు ఏం లేదే లోపల? లేదు, మీరు ఎక్కడికి పోయి వచ్చినారు? ఏదో మీరు ఏదన్నా కొత్తది ఏమన్నా తీసుకున్నారా? ఏమి చేయలేదండి, మాకు డబ్బులు లేవు, మేము ఎక్కడ పోతాం. ఆమె వచ్చి ఆ మందిరంలో సాక్ష్యం చెప్పింది. ఎవడూ స్వస్థపరచలేనిది ఒక స్తుతి, ఒక ఆరాధించడంలో దేవుడు ఆమె స్థితిని మార్చినాడు. కొన్ని సంవత్సరాలు బ్రతికింది ఆమె ఏం చేయలేదు. ప్రభుని ఆరాధించింది, ప్రభుని స్తుతించి, ఉదయకాలం లేస్తానే స్తుతించి. లేచినామా? ఆదివారం ఉదయకాలమే లేస్తున్నామా? ప్రతిరోజు ఉదయకాలమే. ఎందుకంటే నేను లేస్తాను కాబట్టి చెప్తాను. 4:30-5 లోపల లేయాల, ప్రభుని ఆరాధించడమే. కూర్చొని ప్రభుని ఆరాధిస్తానే ఉండు, నీ స్థితి మారుతుంది. నువ్వు ఏ స్థితి అయినా సరే, ఎవరు నీకు వచ్చిన ఆరాధన, నీ వచ్చిన మాటలతో ప్రభుని ఆరాధిస్తూనే ఉండు. చెయ్యి, ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట, గంట సేపు చెయ్యి.
నీ జీవితం ఆ రోజు అంతా ఎట్లా ఆశీర్వాదాలు ఉంటారో, నీ కుటుంబాన్ని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు బిడ్డ. ఇది నా మాటలు కాదు, చదవండి ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయం. ఇక్కడ నోవహు దేవుని ఆరాధిస్తున్నాడు. చూడండి 21వ వచనం చదవండి. 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇక మీదట నరులను భూమి మీద మరలా శపించను. బాగా గమనించండి ఆ మాట, మరలా శపించను. ఎప్పుడు శపించాడు ఆ మాట? దాని ముందు ఏముంది? ఇంపైన సువాసన ఆగ్రానించాడండి. అబ్బా, ఇంపైన సువాసన ఎట్లా వచ్చింది? కింద చూడండి 20వ వచనంలో. ఆ ఓడలో నుండి బయటకు వచ్చినప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలో, పవిత్ర పక్షులన్నింటిలో కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. బా, ఇక్కడ కూడా దహన బలి అర్పిస్తున్నాడు. ఆ బలి అంట ఇంపైంది పోయిందండి. ఇంపైనగా ఎవరికి? యెహోవా దేవునికి ఇంపైంది పోయిందంట. పోయిన తర్వాత తన హృదయం మారిపోయిందంట. దేవుని హృదయాన్ని మార్చేసింది. ఏమని మార్చింది? అయ్యే నేను నరులందరినీ చంపినానే, అరే ఎంత పొరపాటు చేసినాను, ఈ ప్రజలందరినీ నేను ఈ జలప్రలయంతో నాశనం చేశాను. ఆ యొక్క సువాసన దేవుని హృదయాన్ని మార్చేసింది. అది నీ మీద ఉంది శాపవచనం పోతుంది. ఇంక మరలా శపించను, నేను భూమిని శపించను. పొరపాటు అయినట్టు దేవుడు చెప్తున్నాడండి. యెహోవా దేవుడు ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇక మీదట భూమిని నేను మరలా శపించను. బా, ఏం మాట రాశాటండి. నీ ఆరాధన, నీ స్తుతి ప్రభు హృదయాన్ని తిప్పేస్తుంది. అందుకే పరిగెత్తి వచ్చినాడు యేసు ప్రభు అక్కడికి. ఆరాధన చేసే స్త్రీ అక్కడ ఉంది, విలువైంది నాకు అప్పగిస్తుంది. చూడండి, అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, మార్తా, మరియా, లాజరు. వాళ్ళ ముగ్గురులో కనీసం ఇద్దరైనా ప్రభుని ఆరాధించినారా? లేదు, ఒకరే. బాగా గమనించాలి ఇక్కడ. 3:1, 1:3, ముగ్గురులో ఒకడు. అనేక సంఘాలు చూస్తాను, నేను గమనిస్తాను. ఆరాధన అంటే కొంతమంది బయటికి వెళ్ళిపోతారు. కొంతమంది ప్రభుని ఆరాధించాలా, పరిగెత్తి రావాలా, ప్రభును గట్టిగా స్వరంతో ప్రభుని ఆరాధించాలా. ఈరోజు ఆరాధించండి గట్టిగా. సమయం అన్నని అడిగి కొంచెం ఎక్కువే చేస్తాము. బల్ల మేసి తగ్గించుకుంటే ఏం పర్వాలేదు. ప్రభుని ఆరాధించండి గట్టిగా. ఒక మాట చాలు. ప్రభు, మరియ విలువైంది అత్తరు మీకు అర్పించింది, విలువైంది. ఆ వాసన ఆ ఇల్లంతా నిండిపోయిందంట. పక్కనున్న వాళ్ళు వస్తున్నారు, ఏమిది లోపల ఏముంది, ఎందుకు ఇంత వాసన వస్తుంది? ఆ గ్రామం అంతా నిండిపోయిందేమో. ఏమిది ఇక్కడ, ఏమైంది చూస్తే, అరే యేసుప్రభు వచ్చినాడు, అరే మాకు తెలియకపోయినా. ఈ వాసన అనేక మంది లాక్కొని వచ్చింది. తెస్సలోనికలో నుంచి వాసన, ఈ ఆరాధన వాసన ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ వ్యాపించాలి. అది అరే ఇక్కడ ఏందో జరుగుతుంది. ఇక్కడ పోతే ఒక భక్తుడు ఉన్నాడు, ఒక దైవజనుడు చనిపోయినాడు. ఆయన మంచి దైవజనుడు. ఆయన హెబ్రోన్కి ఆయన రమ్మన్నారు. హెబ్రోన్కు ఆయన వచ్చినాడు. ఆయనకి ఏం తెలియదు, పక్కా హిందూ. ఆయన తాగి వచ్చినాడు. ఆడ కూర్చోన్నాడంట. ఆయన చెప్తే సాక్ష్యం ఆశ్చర్యం అవుతుంది. కూర్చొని ఉన్నాడు. పక్కన ఎవరో తమిళ్ వీళ్ళు. ఈయన తమిళ్ తెలుసు, తెలుగు తెలుసు. ఒక ఆయన గట్టిగా ఆరాధించినాడంట. ప్రభువా, తాగుబోతున్న నన్ను కనికరించావు ప్రభువా, నా జీవితాన్ని మార్చినావు ప్రభువా, నీకు వందనాలు ప్రభు. ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడంటే. ఇతను పక్కనే ఉంటాడు, ఇతను తాగిచ్చి కూర్చున్నాడు. ఇదేంద్ర ఇంకొకడు ఆరాధించాడు. వాడు ఇట్లా ఆరాధించాడు. ప్రభువా, ఈ ఆరాధన అతన్ని ఉక్కిరిబిక్కి చేసింది.
నన్ను మీరు ప్రేమించి మీ విలువైన రక్షణ మీరు నాకు అనుగ్రహించినారు. దగల తండ్రి, మరణం యొక్క బలము గలవాని చేతిలో నుండి అపవాది చేతిలో నన్ను విడిపించినారు. దేవా, నా కొరకై నీ ప్రియకుమారుని సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి ఆయన అప్పగించుకోవడం ద్వారా నాకు రక్షణ, పాపక్షమాపణ, నాకు విలువైన రక్షణ మీరు అనుగ్రహించినందుకై వందనం చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభస్తులకు పాత్రుడైనటువంటి నిన్ను దేవిధంగా ఆరాధించడానికి ఆరాధికురాలుగా మీరు నన్ను సిద్ధపరచుకున్నావు. దేవా, ఇల్లంతా మరి ప్రభా యొక్క సువాసనతో నింపబడినట్లుగా దగల తండ్రి, నా ఆరాధనకు ఆసనుడుగా నా ప్రభా, నా యొక్క ఆరాధన మీరు మరి ప్రభా అంగీకరించేటువంటి దేవుడుగా మీరు నాకు ఉన్నందుకు వందనం చెల్లించుకుంటున్నాను. దగల తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడో, నా జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ప్రభా నాకు సహాయకుడుగా, నా దేవుడుగా, నాకు మంచి కాపరిగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారంను బట్టి కూడా నీకు వందనం, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నిజంగా నాయన వారి ప్రాణం వచ్చిన క్రైదనం గొప్పది, అది ఎన్నటికీ తీరిక అట్లుండవలసిందే అని ప్రభా నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకేమి చెల్లించగలను. ఉదయకాల సమయంలో ప్రభా నా కొద్ది నా స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ బంగారు పాదములకే అర్పించి ఆరాధించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.